50,000 60,000 దాటితే పింఛన్ వస్తుండే. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటితే నెలకు 1500 పింఛన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గెలిపేలో ఓట్లు వేసి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం. నా మూడు సీఎం అయినాడు ఇంకా రాలే బస్సుకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచన అవసరంగా ఆయన సీఎం కాడ పని చూసుకుంటాడు, మన పని మనం అనమాట. ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ప్రతి సంవత్సరానికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ఒక రోజు 15,000 వస్తాయి. సంవత్సరానికి 3 పిల్లలు చదువుతున్నా కానీ 45,000 వస్తాయి. 4 చదివితే 60,000 వస్తాయి. తెలుగుదేశానికి కొట్టానమ్మ సైకిల్ గుర్తుకి. అర్థమైంది కదమ్మా. ఇవి టీవీ చూస్తుంటే రాత్రి మనకి ఇలాగంతా మామేతలే 15,000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు వేసి గెలిపించండి. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎక్కడన్నా పోను. శ్రీశైలం పోవాలంటే దేవుని మొక్కనికి ఫ్రీ పోవచ్చు. ఏమమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి. సంవత్సరానికి 3. మన ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడా ఉచితంగానే ఇప్పుడు ఓకే ఇస్తున్నది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సార్ ఎంతమంది చదువుకుంటే అంతమంది ఏమన్నా పట్టాదారు పాస్ చేస్తుంది. సంవత్సరానికి ఏమా చంద్రబాబు కొట్లేడమ్మా ఏమా మీరే ఆలోచన చేసుకోండి. ఆకాశాన్ని బాగా ఈ పథకాలన్నీ వస్తాయి. ఏం మీకే మేలు మనకి ఏం బాగుండవా పెద్ద మనిషి మన నువ్వు రాను మనకి అక్కడ గెలిపించుకోవాలమ్మా. 2 ఓట్లు ఇస్తారు. 3 సిలిండర్లు ఫ్రీ బస్సులు ఇస్తాము. అమ్మఒడి ఎంతమంది ఇచ్చేవాళ్ళు కదా. 18 సంవత్సరాలు దాటితే స్కూల్కి ఎంతమంది పిల్లలు పోతున్నారో అంతమంది పిల్లలకి ఒక రోజు 15,000 ఇస్తారు. 4 పోతుంటే 60,000 వస్తుంది. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తారు. గ్యాస్ సిలిండర్లు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం. బస్సు లేదా నువ్వు వెళ్తుంటే ఎక్కి డోన్ పోవాలన్నా ఫ్రీనే. డోన్ నుంచి మళ్ళీ కర్నూలు పోవాలన్నా ఫ్రీనే. కర్నూలు నుంచి శ్రీశైలం పోవాలన్నా ఫ్రీనే. అట్లా పెట్టినట్టు చంద్రబాబు నాయుడు టికెట్ లేకుండా ఓన్లీ మహిళలకే పెట్టినాడు. మాకు లేదా మళ్ళా ఏమ్మా సైకిల్ గుర్తుకేనమ్మా 2 ఓట్లు తీసుకుంటాను. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ చూడండి. స్కీములు చూసుకోండి. స్కీములు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైనా చదువుకున్న ఉంటే చెప్పించుకోండి. సైకిల్ గుర్తుకు ఓటేసి సామానాన్ని గెలిపియండి అమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, పొలం ఉంటే 20,000 సంవత్సరానికి. పిల్లలకి ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగ అవకాశాలు, 50 ఏళ్ళ రైతులైతే 20,000 ఆర్థిక సాయము. ఇవన్నీ వస్తాయి చూడండి అమ్మా. సైకిల్ గుర్తు ఓటండి అమ్మా. 2 ఓట్లు సైకిల్ ఓటు. 15,000 సంవత్సరానికి ఎంత అవుతుంది? 45,000 అవుతుంది. మీ ఇంట్లో 3 ఉచిత సిలిండర్ వస్తాయి ఫ్రీగా. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం. ఎక్కడ పోయినా కానీ ఫ్రీ. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకు నెలకు 1500 వస్తుంది. ఇంతమంది మీ అత్తలకు వచ్చేది పింఛను. ఇప్పుడు మనకు వస్తుంది నెల 1500 వస్తుంది మన ఖర్చులకు. పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే 20,000 వస్తుంది. రైతు అయితే ఏమ్మా చదువుకొని ఇంట్లో ఉద్యోగం లేకుండా ఉంటే నెలకు 3,000 ఇస్తారు. సైకిల్కి ఏదమ్మా సైకిల్ గుర్తుకేయండి 2 ఓట్లు. రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం పెద్ద మనిషి పట్టాదారు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి 20,000 వస్తుంది. పట్టాదారు పాస్బుక్ ఉంది కదా పొలానికి, దానికి 20,000 వస్తుంది రూపాయలు. నెలలో మీ ఇంట్లో ప్రతి నెల 1500 వస్తుంది. మహిళలకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెల 1500 వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. మహిళలకి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఫ్రీగా. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చదువుకుని డిగ్రీ చదువుకుని ఉంటే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తున్నాడు. స్కూల్కి మన ఇంట్లో స్కూల్కి ఎంతమంది పిల్లలు పోతున్నారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సైకిల్ గుర్తుకునే పెద్ద మంచి 2 ఓట్లు సైకిల్ గుర్తు. స్కూల్ విద్యార్థులకి పిల్లలకి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒకరికే వస్తుంది. మన గవర్నమెంట్ వస్తే 3 గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ వృత్తి 3,000 చదువుకున్న పిల్లలకి చేయండి ఖచ్చితంగా. సైకిల్ కొట్టు
ఆ కట్టెల పోయితే అవసరం కాదు ఈసారి మన గవర్నమెంట్ 3 గ్యాసులు ఉచితంగా వస్తాయి. మీరు కర్నూలు పోవాలన్నా డౌన్ పోవాలన్నా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇంతకుముందు 15,000 మీకు 3 కొడుకులు ఉన్నారు, ముగ్గురికి వస్తుంది. పొలం ఉంటే 20,000 ఆర్థిక సాయం కూడా వస్తుంది. చూడు టీవీ చూసినావా? రైతు పాస్బుక్ ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉంది. పట్టాదారు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి 20,000 వస్తుంది. చంద్రబాబు నాయుడు ఓటు వేసి గెలిపియాలా. నెలకు 1,500 మహిళలకు ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? 3,000 వస్తుంది కదా. చంద్రబాబు 4,000 చేశాడు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ఫ్రీగా నువ్వు ఎక్కడన్నా తిరుగు ఫ్రీగా. ఆర్టీసీ బస్సుల్లో సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తారు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా. డబ్బులు పెట్టాల్సిన అవసరంలా. 3 గంటలు ఎక్కువైతే మనకు సంవత్సరానికి. మన ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఓ రోజు 15,000 లెక్క ఫ్రీగా. సైకిల్ గుర్తు పెద్దమా మర్చిపోదండి. సైకిల్ గుర్తు ఈ మన ఈ చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రతి మహిళకి నెల 1,500 వస్తుంది పింఛను. 18 సంవత్సరాలు దాటితే నీకు కూడా వస్తుంది పింఛన్ అమ్మ, 500 వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. మన ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు? 2కి ఇప్పుడు ఒకరికే డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. 3 కన్నా 4 కన్నా వాళ్ళే చదివిస్తారు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడే చదివిస్తారు. ఓ రోడ్డుకి 15,000, 4కి 60,000. సైకిల్ గుర్తు కొట్లేనమ్మా చంద్రబాబు నాయుడుకి. 2 ఓట్లు ఇస్తారమ్మా, 2 ఓట్లు సైకిల్ గుర్తులేనమ్మా. ఏమో చదువుకున్నామా నువ్వు? డిగ్రీ అయిపోయిందమ్మా? డిగ్రీ అయిపోయిందే? చెప్పమ్మా వీళ్ళకి. మీకు రాదు. చంద్రబాబు నాయుడు ఓట్లేయండి. నెలకు 1,500 పింఛన్ వస్తుంది. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ సౌకర్యం ఫ్రీ. శ్రీశైలం పోయినా ఎక్కడ పోయినా తిరుపతి పోయినా ఫ్రీనే బస్సు. ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ వస్తాయి. ఏమ్మా మన ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా ఉచితంగానే సైకిల్ గుర్తుకుంటేనమ్మా. 2 ఓట్లు సార్, 2 ఓట్లు సైకిల్ కైనమ్మా. ఏ తల్లి మర్చిపోదమ్మా. ఆడోటి ఉందంట. చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం రాకపోతే నీకు ఉద్యోగ వృత్తి కింద 3,000 ఇవన్నీ సైకిల్ కైనమ్మా. 2 టీవీ చూస్తున్నారా? టీవీలో చూపిస్తున్నారు కదమ్మా, టీవీలో చూస్తారు కదా. చెప్తున్నారా అవి? టీవీ మీద పెట్టుకునే టీవీ పైన పెట్టుకోండి ఇట్లా. ఏమ్మా 2 ఓట్ల సైకిల్ కైనమ్మా. ఫార్మసీ ఉద్యోగం వచ్చేంత వరకు వస్తుంది. నిరుద్యోగం ఫ్రెష్ పాస్డ్ అవుటా? ఈ 2024 2 years అవుతుంది. 2 years అవుతుందా? ఏం మరి జాబ్ ట్రయల్స్ లేవా? సర్చింగ్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రం ఎట్లయిందో మీకే తెలుసు. మీరే పక్కన వాళ్ళకి చెప్పాలా. అందరు ఎడ్యుకేటెడ్ ఉండరు ఓటర్స్. మీలాంటి వాళ్ళే పిల్లలు చెప్తే ఓ 10 మంది 50 మంది మారినా కానీ ఇట్లాంటి చిన్న ఊర్లలో మంచిగా మనకే ఓటింగ్ శాతం పెరుగుతుంది. కంపెనీలు వస్తాయి చంద్రబాబు వల్ల. ఇప్పుడు కియా వచ్చింది అనంతపూర్కి. మన కర్నూలు కట్ల ఏదో ఒకటి తెచ్చుకోవడానికి చూస్తే శామనతో మాట్లాడి చంద్రబాబుకి చెప్పి ఏదో ఒకటి తెచ్చుకోవడానికి చూస్తే మనమే బాగుపడతాం కదా. 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. 10,000 50,000 వచ్చినా కానీ చాలు కదా. ఫార్మా యూనిట్ కూడా పెట్టడానికి చూస్తున్నారు అన్న, ఆల్రెడీ మాట్లాడినారు. ఒకవేళ వస్తే సెట్ అయిన తర్వాత మనం మాట్లాడదాం సార్. ఒక్కొక్కరికి స్కూల్ చదివే పిల్లలకి 15,000, డిగ్రీ అయిపోయింటే కూడా నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి. పట్టాదారు పాస్బుక్ అంటే సంవత్సరానికి 20,000 వస్తాయమ్మా. ప్రతి రైతు పట్టాదారు పాస్బుక్ చాలు. ఇప్పుడు నువ్వు నీకు పింఛన్ లేదు కదా, నీకు కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు నెలకు 5,000 ఇస్తారు. సంవత్సరానికి 18,000 అవుతాయి. 2 సైకిల్ గుర్తుపోయిందమ్మా. 2 ఓట్ల ముక్క. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. పిల్లలు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడము. నిరుద్యోగ డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళకి 3,000 ఇస్తారు. చెప్పండి. సైకిల్ గుర్తు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమ్మా. సైకిల్ గుర్తు కొట్టేయండి. మీరు ఓట్లేసి గెలిపారా? సైకిల్
చూడు 4,000 వస్తాయి పింఛన్ గెలుస్తాయి 3,000 ఎక్స్ట్రా వస్తాయి చూడు 7,000 వస్తాయి చాలా 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 మంచి స్కీమ్స్ ఉన్నాయి. మనం తినే తిండి బ్యాలు కానీ నూనె కానీ చక్కెర కానీ బియ్యం కానీ అన్ని ధరలు తక్కువకు వస్తాయి. అతి తక్కువ ధరలకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి. బస్సు ఫ్రీ వికలాంగులకు 6,000 కొంతమందికి 6,000 ఇప్పుడు ఎంత వస్తుంది 3,000 గ్యాస్ ఫ్రీ 3 సిలిండర్లు 280 రూపాయలు కేజీ బియ్యం బ్యాలు తిరిగినట్టే అర్థం చేస్తూ ఆకాశాన్ని 280 కేజీ. సంవత్సరానికి 20,000 వస్తుంది ఆయనకు రైతుకి. పాప చదివి చెప్పమ్మా అమ్మలకి చూపించినావా సిలిండర్లు బస్సు సంవత్సరానికి 18,000 నీళ్ళు పడతాయి. రోడ్ల వాటర్ వస్తుంది. మర్చిపోతామా చెప్పలేదా అందరికి ఒక కార్డు తీసుకోండి పది రాని మళ్ళీ చదువుకుంటే నాకు 3,000 రూపాయలు ప్రతి విద్యార్థికి అడిగి వస్తుంది పిల్లలు వాళ్ళకంతా 3,000 వస్తుంది.